ఒక రూపాయి పంపి రిఫరెన్స్ అడుగుతాం. మామూలుగా మనం డిజిటల్ పేమెంట్ భారీ ఎత్తున చేయాలంటే ఏం చేస్తాం చెప్పండి? రూపాయి పంపి రిఫరెన్స్ అడుగుతాం. ఏమండి రూపాయి వచ్చిందా? ఆయన వచ్చింది అని చెప్పిన తర్వాతే మనం పెద్ద మొత్తంలో ఆయనకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాగే బంధువులు కానీ, స్నేహితులు కానీ, పరిచయస్తులు కానీ, ఇంటి పక్క వాళ్ళు కానీ, ఇంటనే కానివ్వండి, మనం ఏదైనా చిన్న చిన్న సహాయాలు చేసినప్పుడు వాళ్ళ ప్రతిస్పందన బాగోలేనప్పుడు దాన్ని అక్కడితో ఆపేయడం బెటరు. అందింది అనగానే మనం మిగతా పేమెంట్ ఎలాగ చేస్తామో, చిన్న చిన్న వాటికి వాళ్ళ రెస్పాన్స్ సరిగా లేనప్పుడు వాళ్ళతోటి రిలేషన్షిప్, వాళ్ళ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, దాన్ని తగ్గించడం బెటరు. కట్ చేయమని చెప్పను కానీ తగ్గించండి. థ్యాంక్ యూ.